హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాబ్ డ్రైవర్ మహేష్ ఆచారి. చాలా రోజులైంది ఫుల్ వీడియో దిక. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మన తిరుపతిలో ఉన్నా, నేను ప్రజెంట్ తిరుపతిలో ఓలా ఊబర్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఆన్ చేసి పెట్టాను ఓలా ఊబరు. ఇది మనకైతే ఇంతవరకు బుకింగ్లు ఏం రాలే, ఆన్ చేసి 1 అవర్ అయిందంటే. జస్ట్ చూద్దాము ఇక్కడ ఏమైనా ఏరియాలలో పడుతుందేమో, రైల్వే స్టేషన్ ఇక్కడల్లా చూడాలి మొత్తం ఏరియా చూసి మీకు అప్డేట్ ఇస్తా. మీకు కంపల్సరీ అప్డేట్ అనేది ఇస్తా అనమాట. నెక్స్ట్ మనకేందంటే ఇక్కడ చాలా ఉందన్నమాట. మనం ట్రావెల్స్ ఎక్కువ, ప్రైవేటు ఓలా ఊబర్ కంటే ట్రావెల్స్ ఎక్కువ. మనమైతే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట, ట్రావెల్స్ మీద బాగుంటుందని. మన ఇంట్లో ఎట్లా హైదరాబాదులో కొంచెం డల్ అయిపోయింది అనమాట ఓలా ఊబరు. అందుకనేసి 1 మంత్ నేను ఇంటి దగ్గరే ఉన్నా. అందుకని నేను ఇది అసలు హైదరాబాద్ కూడా పోలేదన్నమాట. ఈ ఫ్రీ బస్ పెట్టినాంచి మనకు కూడా కొంచెం బిజినెస్ డల్ అయింది కాబట్టి. ఓకే, ఇంకా ఎవరన్నా మన వాళ్ళు తిరుపతిలో ఉంటే కామెంట్ చేయండి. తిరుపతిలో ఓలా ఊబర్ బిజినెస్ ఎలా ఉంది ఏమి అనేది. మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటారు కదా, తిరుపతి నుంచి ఎవరైనా ఉంటే మనకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా మీకు డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి డైలీ నేను యాక్టివ్లోనే ఉంటాను అనమాట. వీడియోస్ ఏం నెగ్లెక్ట్ ఏం చేయను, డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక వీడియో మామూలుగా ఇక్కడ తిరుపతికి వచ్చినాంచి. నెక్స్ట్ అయితే మనం బిజినెస్ కొడదాం. ప్రజెంట్ ఇప్పుడైతే ఇంకా ఈరోజు చూసి ప్రజెంట్ అన్నీ చూడాలి. మనకి ఇక్కడ రూమ్ గీమ్ అన్నీ చూసుకోవాలి కదా, మొత్తం చూసుకొని ఆమె బిజినెస్ ఎలా ఉందో 2 రోజులు చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. బిజినెస్ ఎట్లా ఉంది ఏం కథ ఓలా ఊబర్ బిజినెస్. తిరుపతి మ్యాక్సిమం బాగానే ఉంటుంది అనుకుంటున్నా, కానీ ఇంతవరకు మనకు ఒక బుకింగ్ కూడా పల్లా. చూద్దాం, మనం ఉండే ఏరియాలో లేవేమో బుకింగ్స్. ఇంకొంచెం అట్లా ముందుకు బయలుదేరేసి కొంచెం చెక్ చేసుకొని అన్నీ చెక్ చేసి పెడతా. నెక్స్ట్ వీడియో బిజినెస్ కూడా ఎట్లా ఉంది ఓలా ఊబర్ బిజినెస్, వచ్చే ఇక్కడ ఏమైనా వర్కౌట్ అవుతుందా కాదా అనేది మొత్తం నేను ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకేంటంటే ఎక్కువ మనకి ఇక్కడ ఏమేమి పడతాయంటే రేణిగుంట ఎయిర్పోర్ట్కి పడుతుంది. నెక్స్ట్ తిరుమల నుంచి మళ్ళీ కిందికి. నెక్స్ట్ పోతే పైన తిరుమల నుంచి కాళహస్త్రి. నెక్స్ట్ కాళహస్త్రి ఇట్లా పోతే కాణిపాకము, గోల్డెన్ టెంపుల్, ఇవన్నీ పడతాయి అన్నమాట. మొత్తం కింద కూడా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి కింద టెంపుల్స్, తిరుత్తని, కంచి, ఇవన్నీ ఎక్కువ టూరిజం అనమాట. ఇవన్నీ అవుట్ స్టేషన్ కిందికి వస్తాయి అన్నమాట. మనకి ఇక్కడ ఎట్ట బుకింగ్స్, మనకు ట్రావెల్స్ వీళ్ళు కొంచెం పరిచయం ఏంటంటే బాగుంటుంది. మనకు తెలిసిన వాళ్ళు ఉండరు, ఒక 2-3 ఉండరు. కనుక్కొని వాళ్ళను మళ్ళీ నెక్స్ట్ ఇంకా మనం గ్రోత్ పెంచుకుంటే బాగా మనకు క్లిక్ అవ్వచ్చు అనమాట. అది అసలు చెప్పాలనుకునే విషయము. మీరే ఓలా ఊబర్ తోలుతా ఉంటే తిరుపతిలో ఉండేవాళ్ళు మీకు ఎలా ఉంది బిజినెస్ కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కూడా ఓలా ఊబర్ అనేది కొంచెం తీసేయమని నేను చెప్పారని మొత్తం ట్రావెల్స్ వాళ్ళంతా చెప్పారనమాట. ఇక్కడ ఎక్కువ ట్రావెల్స్ కదా, ఎక్కువ ఈ టూరిజం ప్లేస్కే పడుతుంటాయి కాబట్టి ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ బిజినెస్ ఇక్కడే ఉంటుంది, క్యాబుల్ బిజినెస్. కాబట్టి నేను తిరుపతికి వచ్చిన. తిరుపతి నుంచి జస్ట్ ఎంత మా ఊరికైతే ఒక 170 కిలోమీటర్లు అంతే. జస్ట్ 3 అవర్స్ జర్నీ, 3 అవర్స్ జర్నీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఓలా ఊబర్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తూనే ఉంటుంది. ఓకే.